నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం మీడియన్ ఎలా సాల్వ్ చేస్తామో చూసాము. సో ఇప్పుడు మనకి లాస్ట్ టాపిక్ అనమాట ఈ యూనిట్లో నుంచి మోడ్. సో మోడ్ ఇండివిజువల్లో ఎలా చేస్తాము, డిస్క్రీట్లో ఎలా చేస్తాము, ఇంకా కంటిన్యూస్లో ఎలా చేస్తామో చూడాలి. సో ఇండివిజువల్ అంటే ఏం లేదు, మనకి నార్మల్గా ఒక 4-5 వాల్యూస్ ఇస్తారనమాట. సో ఎలా ఇస్తారో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇలా వాల్యూస్ ఇస్తారు, కొన్ని ఇచ్చేసి అందులోకి వెళ్ళి మనని మోడ్ని ఫైండ్ అవుట్ చేయమని అంటారు ఇండివిజువల్లో. సో మనకి మోడ్ అంటే ఏం లేదు, ఫ్రీక్వెంట్లీ ఏదైతే మనకి రిపీటెడ్ నెంబర్ ఉంటుందో దాన్ని మనం మోడ్ అని అంటాము. సో ఇండివిజువల్ సిరీస్లో వాళ్ళు కనుక చేయమని అంటే డెడ్ ఈజీగా ఉంటుంది. సో ఎలా చేస్తాము, ఇక్కడ మనకి ఏది ఎక్కువ రిపీటెడ్గా ఉంది, సో 6. సో 6 ఈజ్ మోడ్ అని రాసేస్తాం, బికాజ్ ఇట్ ఈస్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ అని రాస్తే మనకి ఏమవుతుంది, మోడ్ ఇండివిజువల్ సిరీస్లో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్లో చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో డిస్క్రీట్కి కంటిన్యూస్కి మనం ఫాలో అవ్వాలంటే కొన్ని స్టెప్స్ అనేటివి సాల్వ్ చేయాలి. సో స్టెప్స్ అంటే ఏం అంత పెద్దగా ఉంటాయి, అట్లా ఏం బాధపడకండి. సో చాలా ఈజీగా ఉంటుంది, ఎలా చేస్తారో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఇది ఒక బాక్స్ అనుకోండి. సో బాక్స్లో ఫస్ట్ ఏదైతే ఫస్ట్ బాక్స్ ఉంటుందో వాళ్ళు క్వశ్చన్లు ఇచ్చినవి రాయాలి. నెక్స్ట్ ఏదైతే సెకండ్ ఉందో అది కూడా వాళ్ళే ఇస్తారు, బట్ ఇది ఫ్రీక్వెన్సీ అవుతుంది మనకి, అంటే ఇక్కడ నుంచి మనం చేసేటివి క్యాలిక్యులేట్ అవుతాయి అనమాట. సో ఇది ఫస్ట్ బాక్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ బాక్స్ మనకి, అంటే ఇది ఫస్ట్ కదా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చింది, బట్ ఇది వాళ్ళు ఇచ్చింది కాబట్టి మనం కౌంట్ చేయము. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కూడా వాళ్ళే ఇస్తారు, బట్ మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే కంపల్సరీగా ఇది డిస్క్రీట్ కదా, ఇంకా డిస్క్రీట్ కంటిన్యూస్లో మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి సెకండ్ బాక్స్ కావాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నెక్స్ట్ సెకండ్ బాక్స్ మనకు కావాలంటే గివెన్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈజ్ మార్క్డ్, ఎక్కడ అది ఫస్ట్ కాలంలో. నెక్స్ట్ సెకండ్ కాలంలో ఏం చేస్తామంటే ఫస్ట్ సెకండ్ ఫ్రీక్వెన్సీస్ పర్ సపోజ్ ఇక్కడ 1 2 3 4 5 6 7 వాల్యూస్ ఉన్నాయి మనకి ఈ క్వశ్చన్లో. సో సెకండ్ బాక్స్ అంటే ఈ సెకండ్ కాలం మనకు రావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, 1ని 2ని యాడ్ చేస్తాం, 3ని 4ని యాడ్ చేస్తాం, 5ని 6ని యాడ్ చేస్తాం. సో 2 నంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ 7కి ఏం లేదుగా కింద, సో ఇక్కడ ఇలానే వదిలేస్తాం. సో ఈ 1ని 2ని యాడ్ చేసినాక మధ్యలో వేసుకోవాలన్నమాట. సో 1 + 2 3, సో ఇక్కడ 7, ఇక్కడ 11. సో ఇలా వేసుకుంటాం, అది సెకండ్ కాలం అయిపోతుంది మనకి. నెక్స్ట్ థర్డ్ కాలంలో ఎలా వేస్తామంటే 2ని 3ని యాడ్ చేస్తాం, అంటే ఈ 2ని 3ని యాడ్ చేసి మిడిల్లో రాస్తాం. 2 3 అంటే మనకి 5. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మళ్ళీ 2ని 3 అయిపోయింది, నెక్స్ట్ 4ని 5ని యాడ్ చేసి మిడిల్లో రాస్తాం 9 అని. నెక్స్ట్ 4ని 5ని అయిపోయింది, నెక్స్ట్ 2 3 అయిపోయింది, 4 5 అయిపోయింది, నెక్స్ట్ 6 7 ఉంది. సో 13 మిడిల్లో రాయాలి ఎగ్జాక్ట్లీ దానికి. సో ఇప్పుడు థర్డ్ కాలం అయిపోయింది. సో ఇందులో ఏం చేసినాము, 1ని 2ని యాడ్ చేసినాం, 1 2 3 4 5 6 అలా. ఇందులోనేమో 2 3 4 5 6 7 8 9 అట్లా 2 2ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మనకి ఫోర్త్ కాలం కావాలంటే అప్పుడు ఏం చేస్తామంటే 1 2 3 4 5 6. సో 1 2 3లో మధ్యలో 2 దగ్గర రాయాలి. సో 2 3 4 3 4 5 6. సో 6 అనేది 2 దగ్గర రాస్తాం. నెక్స్ట్ 4 5 6 దగ్గర, ఫిఫ్త్ దగ్గర మనం ఏం చేస్తాము, ఈ మూడింటిని యాడ్ చేసి రాస్తాం. 6 + 4 10 15. సో ఎక్కడ రాసినాం, మిడిల్లో రాసినాం. సో 1 2 3 4 5 6 అనేది ఫోర్త్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ కాలం కావాలంటే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ 2 3 4 5 6 7ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఈ బాక్స్లో మనకి ఏవైతే ఉన్నాయో అక్కడ 2 3 4 అంటే 2 3 4 అంటే 3 దగ్గర రాస్తాం. 4 5 6 7 8 9. సో 3 దగ్గర ఏం రాసినాం, 9 అని రాసినాం. నెక్స్ట్ 2 3 4 అయిపోయింది, 5 6 7 6 దగ్గర రాస్తాం. ఏమని రాస్తాం, 11 12 13 14 15 16 17 18. సో 18 అనేది 6 దగ్గర రాస్తాం. ఇది మనకి ఫిఫ్త్ కాలం. నెక్స్ట్ లాస్ట్ సిక్స్త్ కాలం దగ్గర ఏం చేస్తామంటే 3 4 5ని 6 7 8ని యాడ్ చేస్తాం. సో 3 4 5 6 7 8 లేదు కదా ఇంకా 8 అనేది. సో 3 4 5 దగ్గరనే ఉట్టి రాసుకుంటాం అనమాట. సో 3 4 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 5 4 9 10 11 12. సో 4 దగ్గర 12 అని రాసుకుంటాం. ఇది మనకి సిక్స్త్ కాలం. సో ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఏం చేసినాము, 1 2 అలా చేసినాం. నెక్స్ట్ 2ని 3ని, నెక్స్ట్ 1 2 3ని, నెక్స్ట్ 2 3 4ని యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ డిజిట్స్ అట్లనే 3 3 డిజిట్స్ని యాడ్ చేసినాం. నెక్స్ట్ ఏం చేసినాము,
3 4 5. సో ఇలా మనము ఈ ప్రొసీజర్ని గుర్తుపెట్టుకుంటే ఫ్రీక్వెన్సీలో తీసుకోవాలన్నమాట. ఇక్కడ 1 2 యాడ్ చేయాలి, నెక్స్ట్ ఇక్కడ 2 3ని యాడ్ చేయాలి, ఇంకా మిడిల్లో రాయాలన్నమాట వాల్యూస్ ఆ కాలంలో. అలా రాసుకుంటూ మనము డిస్క్రీట్లో కంటిన్యూస్ సిరీస్లో సాల్వ్ చేయాలి ఏంటిది మోడ్ని. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాము ఎగ్జాంపుల్ది ఎలా చేస్తారని చెప్పి. సో ఇక్కడ మనకి థర్డ్ సొల్యూషన్ ఉంది, పేజ్ నెంబర్ C52. సో C52లో ఏదైతే మనకి పేజ్ నెంబర్ ఉందో అక్కడ మనకి థర్డ్ సొల్యూషన్ అనేది ఉంది. సో థర్డ్ సొల్యూషన్ వాళ్ళు క్వశ్చన్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఇది మనకి ఎలా ఉంది. ఫ్రీక్వెన్సీ ఇచ్చినారు కాబట్టి డిస్క్రీట్లో ఉంది. సో డిస్క్రీట్లో మనం ఎలా సాల్వ్ చేస్తాం, ఫస్ట్ వాళ్ళు ఇచ్చినారు ఎక్స్ వాల్యూస్ ఎఫ్ వాల్యూస్ తీసుకున్నాం. సో ఎక్స్ వాల్యూస్ ఎఫ్ వాల్యూస్ నేను ఇక్కడ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కాలం 2లో ఏం చేస్తామని చెప్పిన ఇక్కడ నేను 1 2 3 4 5 6 అట్లా యాడ్ చేసుకుంటే వెళ్ళాలని చెప్పిన కదా. సో ఇక్కడ 1 2 మధ్యలో రాసుకున్నా ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ 2 3 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ థర్డ్ కాలంలో ఏం చేయమని చెప్పిన 2ని 3ని చేయమన్నా. సో 2 3 4 5 6 7 లాస్ట్కి ఏం లేదు కదా ఇంకోటి ఎక్స్ట్రా నెంబర్. సో ఒకటే సింగిల్ ఉంది కాబట్టి వదిలేసినాం. నెక్స్ట్ కాలంలో 1 2 3 అంటే 3 డిజిట్స్ని తీసుకోవాలి. సో 1 2 3 నెక్స్ట్ 4 5 6 ఇక్కడ 3 లేవు కదా వదిలేసినాం. నెక్స్ట్ ఫిఫ్త్ కాలంలో ఏం చేసినాము 2 3 4. సో 2 3 4 5 6 7. సో ఎగ్జాక్ట్లీ మిడిల్లో రాసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ సిక్స్త్ కాలంలో ఏం చేస్తాం, లాస్ట్ కాలంలో 3 4 5ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో 3 4 5. సో ఎగ్జాక్ట్లీ దీని మిడిల్లో మనం నెంబర్ రాయాలి. సో 3 4 5 6 7 8 అంటే 3 డిజిట్స్ని తీసుకొని యాడ్ చేసుకుంటూ ఏదైతే ఈ నెంబర్స్ ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. సో అలా తీసుకొని మనం ఇది సాల్వ్ చేసినాం. సో ఇప్పుడు సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో అందులో హైయెస్ట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో హైయెస్ట్ ఎక్కడ ఉంది మనకి 51. సో 51 దగ్గర హైయెస్ట్ ఉంది అంటే ఫస్ట్ కాలంలో మనకి 51 అనేది హైయెస్ట్, దాని ఆపోజిట్ ఎక్కడుంది మనకి 50 దగ్గర ఉంది. సో ఈ ఫస్ట్ ఇప్పుడు మనం మోడ్ రాసుకునేటప్పుడు ఏం చేసినాము గ్రూపింగ్ టేబుల్ అంటారు దీన్ని. గ్రూపింగ్ టేబుల్ అంటే ఏంటిది, ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ రాసుకుంటాము, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ నుంచి మనది 1 అంటే ఫస్ట్ కాలం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఎక్స్ వాల్యూస్ నార్మల్గా రాసుకొని ఫ్రీక్వెన్సీస్ కూడా వాళ్ళే ఇస్తారు బట్ దానికి ఫ్రీక్వెన్సీ అని రాయద్దు 1 అని రాసుకోవాలి. ఆ తర్వాత మనకి 2 3 4 5 6 ఇవన్నీ 6 వరకు ఫిక్స్డ్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ టేబుల్లోనేమో వాళ్ళే ఇస్తారు వాల్యూస్, సెకండ్ దాంట్లోనేమో 1 2 చేస్తాం, 2 3 చేస్తాం, 1 2 3 చేస్తాం, 2 3 4 చేస్తాం, నెక్స్ట్ లాస్ట్ దాంట్లో ఏం చేస్తాము 3 4 5 చేస్తాం అనమాట. సో ఇలా అంటే యాడ్ చేయాలి అంతేం ఎక్కువ పెద్ద ప్రొసీజర్ లేదు. సో ఇక్కడ 1 2 యాడ్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలి 3 4ని యాడ్ చేయాలి. అలా రాసుకుంటూ మిడిల్లో మనం ఏం చేయాలి ఆపోజిట్గా స్ట్రైట్కి వెళ్ళి మిడిల్లో వాల్యూ అనేది రాసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి ఇప్పుడు మనకి ఇక్కడ ఏంది 9 + 30 చేసినాము అంటే 2 3 చేసినాం, దానికి మిడిల్లో వెళ్ళి రాసినాం. అలా గ్రూపింగ్ టేబుల్ కంప్లీట్ అవుతుంది. మోడ్ చేయాలంటే గ్రూపింగ్ టేబుల్ ఇంకా అనాలిసిస్ టేబుల్ కూడా కంపల్సరీగా చేయాలి. సో అనాలిసిస్ టేబుల్ ఎలా చేస్తారో చెప్తాను. ఫస్ట్ కాలం నెంబర్ అని రాసుకోవాలి. ఇక్కడ మనకి ఏవైతే వాళ్ళు ఎక్స్ వాల్యూస్ ఇచ్చినారో అవి మనం ఇలా రాసుకోవాలన్నమాట. సో 80 ఇచ్చినారు కాబట్టి ఈడ వరకు రాసుకున్నా. నెక్స్ట్ పైన మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. సో ఆ 1 2 3 4 5 6 ఆపోజిట్ సైడ్ రాయాలి. సో అనాలిసిస్ టేబుల్ ఫిక్స్డ్ ఫార్మేట్ అనమాట ఇది. ఈ పైన వాల్యూస్ ఇవేనా అట్లా అంటే ఒకవేళ ఇక్కడ మనకి 20 40 60 అని ఇచ్చుంటే అవి వస్తాయి బట్ ఇవి మాత్రం ఫిక్స్డ్. ఇప్పుడు మనం ఫస్ట్ కాలంలోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ కాలంలో మనకి హైయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది, ఈ ఫస్ట్ కాలం అంటే ఫ్రీక్వెన్సీలో 51 అనేది హైయెస్ట్ ఉంది. అది దేనికి ఆపోజిట్ ఉంది 50కి ఆపోజిట్ ఉంది. సో 50 దగ్గర ఏం చేసుకోవాలి ఒక లైన్ వేసుకోవాలి. లైన్ అంటే ఒక సింగిల్గా ఇట్లా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ కాలంలో ఏది హైయెస్ట్ ఉందో చూసుకోవాలి. 79 అనేది హైయెస్ట్ ఉంది, అది దేనికి మిడిల్లో ఉంది చూడాలి. సో 50కి 60కి మధ్యలో ఉంది 79. సో 50 దగ్గర 60 దగ్గర మనం ఏం చేసుకోవాలి సింగిల్ లైన్స్ గీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ కాలంకి వెళ్ళాలి. ఏది హైయెస్ట్ నెంబర్ ఉంది 39 99 40 99. సో 99 మనకి దేనికి మిడిల్లో ఉంది స్ట్రేట్కి వెళ్ళి చూసుకోవాలి. 40కి 50కి ఉంది. సో 40 దగ్గర 50 దగ్గర ఒక్కొక్క లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ కాలంలో చూసుకోవాలి హైయెస్ట్ ఏముంది 43 ఉందా 127 ఉందా 127 ఉంది. సో 127 మనకి స్ట్రేట్కి వెళ్తే ఎక్కడెక్కడ ఉందో చూసుకోవాలి. సో 127 మనకి దేని మధ్యలో ఉంది
40 50 60. సో 40 50 60 దగ్గర గీతలు వేసుకోవాలి. ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం 127 దగ్గర ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ దగ్గరికి వెళ్ళి ఆపోజిట్లో ఏం నెంబర్స్ ఉన్నాయో ఎక్స్ దగ్గర అవి తీసుకొని వచ్చి ఇక్కడ లైన్స్ గీయడం అంతే. నెక్స్ట్ ఫిఫ్త్ కాలంలో హైయెస్ట్ ఏముంది 91 ఉంది. సో 91 దేనికి మధ్యలో ఉంది మనకి 51 28 12. 51 28 12 అంటే దాని ఆపోజిట్లో 50 60 70. సో 50 60 70 దగ్గర గీతలు గీసుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ కాలంలో హైయెస్ట్ ఏముంది 129 ఉంది. 129 ఏ వాల్యూస్ దగ్గర ఉంది 30 48 51. 30 48 51 అంటే 30 40 50. 30 40 50 దగ్గర సింగిల్ లైన్ గీసుకోవాలి. సో ఇప్పుడు మనము ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో 30 దగ్గర మనకి ఎంత ఉంది 1 ఉంది. 40 దగ్గర 3 ఉన్నాయి. 50 దగ్గర 6 ఉన్నాయి. 60 దగ్గర 3 లైన్స్ ఉన్నాయి. 70 దగ్గర 1 లైన్ ఉంది. సో హైయెస్ట్ ఏది ఉంది 6 కదా ఇక్కడ మనకి 50 దగ్గర. సో మోడ్ అనేది ఏంటిది మనకి 50 అనేది ఆన్సర్. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు నేను అనలైజ్ టేబుల్ ఇప్పుడు ఇక్కడ అనాలిసిస్ టేబుల్ ఇక్కడ వేసి చూపిస్తాను. సో ఇది మనకి ఏంటిది కాలం, ఈ పైననేమో 10 20 30 40 50 60 70 80 వాళ్ళు ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ అన్నమాట ఇవి. సో రాసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తాం 1 2 3 4 5 6 అని రాసుకోవాలి. రాసేసి ఇప్పుడు మనం పైన బాక్స్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనకి ఏదైతే 10 ఉందో అంటే ఏదైతే ఫస్ట్ కాలం ఉందో అందులో హైయెస్ట్ ఏది చూసుకోవాలి. సో మన ఫస్ట్ కాలం ఫ్రీక్వెన్సీది కదా. సో 51 హైయెస్ట్ ఉంది. దేని దగ్గర ఉంది 50 కాడ ఉంది. సో 50 దగ్గర ఏం చేస్తాను నేను ఒక సింగిల్ గీత గీసుకుంటాను. అంటే ఫస్ట్ కాలంలో 50 అనేది హైయెస్ట్. నెక్స్ట్ సెకండ్ కాలంలో మనకి హైయెస్ట్ ఏముంది 79. సో అది దేని దగ్గర ఉంది 51 28 దగ్గర ఉంది. అంటే 51 28 అంటే 50 60. సో 50 60. నెక్స్ట్ థర్డ్ కాలంలోకి వెళ్ళిపోవాలి. థర్డ్ కాలంలో హైయెస్ట్ ఏంటిది 99. 99 ఎక్కడ ఉంది మనకి 48 ఇంకా 51కి ఆపోజిట్లో ఉంది. అంటే 40 50. 40 50. నెక్స్ట్ ఫోర్త్ కాలంలో ఏది హైయెస్ట్ ఉందో చూడాలి 127. అది దేని దగ్గర ఉంది 48 51 128. 48 51 28. సో ఈ మూడింటిని మనం యాడ్ చేస్తే 127 మనకి హైయెస్ట్ వచ్చింది. సో దీని ఆపోజిట్లో ఏమున్నాయి 40 50 60. సో 40 50 60. నెక్స్ట్ ఫిఫ్త్ కాలంలో హైయెస్ట్ ఏముంది 91 ఉంది. సో 91 51 28 12. 51 28 12. 50 60 70. 50 60 70. నెక్స్ట్ సిక్స్త్ కాలంలో హైయెస్ట్ ఏముంది 129 ఉంది. సో 129 ఆపోజిట్లో ఏమున్నాయి 30 48 51 కదా. 30 40 50. సో 30 40 50 దగ్గర సింగిల్ లైన్స్ వేసుకోవాలి. 30 40 50. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. 30 దగ్గరనేమో 1 ఇక్కడ 3 ఇక్కడ 6 ఇక్కడ 3 ఇక్కడ 1. సో హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి 50 దగ్గర ఉన్నాయి 6. సో ఈ 50 అనేది మనకి ఏంటిది మోడ్. సో ఇలా వేసుకుంటాం అన్నమాట అనాలిసిస్ టేబుల్. సో ఇది మనకి మోడ్ డిస్క్రీట్ సిరీస్లో. నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్లో ఎలా చేస్తారో చూద్దాము. సో ఒకవేళ మనకు కంటిన్యూస్ సిరీస్లో చేయమని అడిగితే సో ఇలా ఇస్తారనమాట క్వశ్చన్, లైక్ ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ లాగా. సో అలా ఇస్తే మనకి కంటిన్యూస్ సిరీస్ అని అర్థం అవ్వాలి. ఇంకా క్వశ్చన్లో వాళ్ళు క్యాల్కులేట్ మోడల్ వెయిట్ సో అలా అంటారు. సో అలా అన్నప్పుడు మనం మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి కంటిన్యూస్ సిరీస్ అని అర్థమైంది, మోడ్ అని అర్థమైంది. సో ఎలా చేస్తామంటే ఫస్ట్ గ్రూపింగ్ టేబుల్ వేసుకోవాలి. సో వాళ్ళు ఇచ్చిన వెయిట్స్ క్వశ్చన్లోనే ఇచ్చినారు, ఈ ఫ్రీక్వెన్సీ కూడా వాళ్ళే ఇచ్చినారు. బట్ ఫ్రీక్వెన్సీ అని రాయకూడదు, అది మనకి ఫస్ట్ కాలం అనేది అవుతుంది అనమాట. సో ఫస్ట్ అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ మనకు రావాలంటే ఏం చేయాలని చెప్పిన ఫార్ములా. సో సెకండ్ కాలం రావాలంటే 1 2 3 4 5 6 7 8ని యాడ్ చేసుకుంటే మిడిల్లో వేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ థర్డ్ దాంట్లో రావాలంటే ఏం చెప్పిన 2 3 4 5 6 7 8 9 లేదు కదా. సో 8ని వదిలేయాలి. నెక్స్ట్ ఫోర్త్ కాలం రావాలంటే ఏం చెప్పిన 1 2 3 4 5 6. తర్వాత ఫిఫ్త్ కాలం రావాలంటే 2 3 4 5 6 7. సిక్స్త్ కాలం రావాలంటే 3 4 5 6 7 8. సో అలా అన్నీ యాడ్ చేసుకుంటూ మిడిల్లో వేసుకోవాలన్నమాట వాల్యూని. అలా వేసుకుంటే గ్రూపింగ్ టేబుల్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు చెప్పిన వాల్యూస్ని ఏం చేసినావు అంటే 1 2ని యాడ్ చేసి మిడిల్లో రాసుకున్నాం, 2 3ని యాడ్ చేసి మిడిల్లో రాసుకున్నాం అంతే. సో అలా చేస్తే గ్రూపింగ్ టేబుల్ అయిపోతుంది. అనాలిసిస్ టేబుల్కి వచ్చేసరికి ఫస్ట్ ఏం చేస్తాము, ఈ వెయిట్స్ ఏవైతే ఉందో వెయిట్ అది రాసుకొని ఇక్కడ పైన ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అవి ఇలా రాసుకుంటాం.
ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వీటిని ఇక్కడ పైన రాసుకుంటాం అనమాట, అంటే ఆపోజిట్ చేస్తాం. ఇక్కడేమో ఇలా ప్రొసీజర్ ఉంది కదా, కింద దిగేసరికి ఇది ఇక్కడ వస్తే ఇవి ఇక్కడికి వస్తాయి అనమాట, అంతే. సో ఇప్పుడు రాసేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కాలంలో చూస్తున్నాం కదా, ఫస్ట్ కాలంలో హైయెస్ట్ ఎంత ఉంది చూడాలి. సో హైయెస్ట్ ఎంత మనకి 33, దేని దగ్గర ఉంది 140 ఇంకా 150 దగ్గర ఉంది. సో 140 ఇంకా 150 దగ్గర వేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ కాలం వెళ్ళేసరికి మనకి అది ఎంత హైయెస్ట్ ఉంది సెకండ్ కాలంలో 52. సో 52 హైయెస్ట్ ఉంది, దేని దగ్గర ఉంది 20 ఇంకా 32 దగ్గర ఉంది, అంటే 120 ఇంకా 130 140, అంటే ఈ రెండు రేంజ్ దగ్గర మనకి హైయెస్ట్ ఉందన్నమాట. సో అక్కడ మనం ఏం చేస్తాము, ఇవి వేసుకుంటాం. సో యాక్చువల్లీ ఇక్కడ ఏదైతే ఫస్ట్ కాలంలో మనకి హైయెస్ట్ ఉందో 33, అది 140 to 150 వరకు ఉంది, నేను ఇక్కడ రాంగ్ వేసిండే. సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ కాలంలోనేమో ఇది కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ కాలంలో ఏది హైయెస్ట్ ఉంది 65 ఉంది, అది మనకి 32 ఇంకా 33 దగ్గర ఉంది, అంటే 130 to 140 140 to 150 దాని దగ్గర మనం వేసుకోవాలి లైన్స్ అనేటివి. నెక్స్ట్ హైయెస్ట్ ఎక్కడ ఉంది 82 ఉంది. సో 82 అంటే మనకి దేని దగ్గర ఉంది 32 33 17, అంటే ఈ వాల్యూస్కి ఆపోజిట్ ఉన్న దగ్గర ఉంది. సో ఇక్కడ మనం వేసేసుకున్నాం అనమాట కింద లైన్స్. అలానే సేమ్ నెక్స్ట్ ఫిఫ్త్ దగ్గర హైయెస్ట్ ఏముంది మనకి, రెండు హైయెస్టే ఉన్నాయి. రెండు హైయెస్ట్ అంటే ఏం చేసుకోవాలి మనము, ఈ వాల్యూస్కి ఆపోజిట్లు ఏవైతే ఉన్నాయో క్లాస్ ఇంటర్వెల్స్ అవన్నిటికీ మనం లైన్స్ వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ సిక్స్త్ దాంట్లో హైయెస్ట్ ఏముంది మనకి 85 అనేది హైయెస్ట్ ఉంది, అది ఎక్కడ వస్తుంది మనకి ఈ మూడింటి దగ్గర వస్తుంది. సో ఆ మూడింటి దగ్గర లైన్స్ వేసుకుంటాం. తర్వాత మనం ఏం చేయాలి, అన్నిటినీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్కడ సైడ్ ఎక్కువ హైయెస్ట్ ఉందో తెలుస్తుంది. సో చూసుకొని ఎక్కడ సైడ్ హైయెస్ట్ ఉందో చూసి దాన్ని మనం మోడ్ అని రాయాలి. సో ఇప్పుడు మనం చేసేటప్పుడు ఏం చేయాలంటే అనాలిసిస్ టేబుల్ అయిపోయిన తర్వాత ఈ ఫార్ములా అనేది వేయాలి. కంటిన్యూస్ సిరీస్లో ఇదే యాడ్ అవుతుంది అనమాట మోడ్లో. జస్ట్ ఈ ఫార్ములా L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 అనేది మనకి ఫార్ములా అనమాట, ఇంటూ I అంటే ఏం లేదు క్లాస్ ఇంటర్వెల్స్ మధ్యలో డిఫరెన్స్. L అంటే లెంత్ ఎంత ఉంది, నెక్స్ట్ F1 ఎంత, F0 ఎంత, 2F1 ఎంత, అవన్నీ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ మనకి ఏదైతే క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయో అందులో ఫ్రీక్వెన్సీ ఉన్నాయో దాంట్లో హైయెస్ట్ ఏందో చూసుకోవాలి. అది మనకి F1 అవుతుంది, దానిపైనది F0 అవుతుంది, దాని కిందది F2 అవుతుంది. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్లో ఏ క్లాస్ ఇంటర్వెల్ ఉందో దాని ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఏదైతే స్టార్టింగ్ క్లాస్ ఇంటర్వెల్ ఉందో అది మనకి L అనేది అవుతుంది అనమాట. సో ఆ వాల్యూస్ అన్నీ ఇక్కడ మనం ఫార్ములాలో పెట్టుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఈ రెండింటిని మైనస్ చేసుకున్నాం, తర్వాత ఈ రెండింటిని ఇంటూ చేసుకున్నాం, ఈ రెండింటిని హ్యాష్టీజ్ చేసుకున్నాం. తర్వాత ఇది ఏవైతే ఉన్నాయో అన్నిటిని మైనస్ చేసుకొని ఇంటూ చేసుకున్నాం 10తోని, లేదంటే 10తో డైరెక్ట్ పైన ఇంటూ వేసుకొని ఇవన్నిటిని మైనస్ చేసుకోండి. తర్వాత 140 ప్లస్ ఈ రెండింటిని డివిజన్ చేయాలి, లాస్ట్కి రెండింటిని యాడ్ చేయాలి. అప్పుడు మనకి కంటిన్యూస్ సిరీస్లో మోడ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ ఫార్ములా అనేది కంపల్సరీగా అప్లై చేయాలి. ఈ వాల్యూస్ ఎలా వస్తాయంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఏదైతే ఉందో అది F1 అవుతుంది, దానిపైన F0 అవుతుంది, దాని కిందది F2 అవుతుంది. ఇంకా F1 ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ స్ట్రేట్గా స్టార్టింగ్ ఏదైతే క్లాస్ ఇంటర్వెల్ ఉందో అది మనకి L అనేది అవుతుంది అనమాట. ఇంకా I ఎలా తెలుస్తుంది అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్స్ మధ్యలో ఏదైతే డిఫరెన్స్ ఉందో, లైక్ ఇప్పుడు ఒకవేళ 100 నుంచి 105 అని ఉంటే 5 ఉంటుండే కదా డిఫరెన్స్, అప్పుడు I అనేది 5 అవుతుండే. బట్ ఇక్కడ 10 ఉంది డిఫరెన్స్ కాబట్టి I అనేది మనం 10 తీసుకున్నాము. ఇది మనకి మోడ్ కంటిన్యూస్ ఇంకా డిస్క్రీట్ సిరీస్లో, ఇండివిజువల్ సిరీస్లో కూడా. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.